ఓరుగల్లులో 2 దశాబ్దాల కింద మూతపడిన ప్లానిటోరియం త్వరలోనే తెరుచుకోనుంది. పాఠశాల విద్యలో భాగంగా స్టూడెంట్లకు విశ్వం పుట్టుక, గ్రహాల వింతలు, విశేషాలపై సైన్స్ టీచర్లు తరగతి గదుల్లో బోధిస్తే వాటిని నక్షత్రశాలలో వీక్షించేవారు. ఉపాధ్యాయులు చెప్పే క్లాసులతో పాటు ప్లానిటోరియం అందించే విజ్ఞానంతో విద్యార్థులకు విశ్వం, గ్రహాల పనితీరు కండ్లకు కట్టినట్టు అర్థమయ్యేది. ఇలాంటి నక్షత్రశాలపై గత పాలకులకు పట్టింపు లేకుండా పోయింది. 6 కోట్ల స్మార్ట్ సిటీ ఫండ్స్తో నిర్మిస్తున్న అత్యాధునిక నక్షత్రశాల త్వరలో మళ్లీ అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో హైదరాబాద్లోని బిర్లా ప్లానిటేరియం సైన్స్ మ్యూజియం తర్వాత వరంగల్లో మ్యూజికల్ గార్డెన్ పక్కనే హిందూజా ప్రతాపరుద్ర ప్లానిటేరియం ఉండేది. 1982లో 1,20,000తో నిర్మాణం చేపట్టగా 1983లో పనులు పూర్తి చేసుకుంది. 1984లో దీన్ని ప్రారంభించారు. అనంతరం 2002 జూలై దాకా సేవలందించిన ప్లానిటేరియంలోని స్క్రీన్, ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్ ఒక్కొక్కటిగా పనిచేయకపోవడంతో షోలు బంద్ అయ్యాయి. జపాన్ టెక్నాలజీతో ఈ ప్లానిటోరియం పనిచేసిందని, ఎంతోమంది విద్యార్థుల్లో సైన్స్పై మక్కువ పెంచి వారిని ఆ మార్గంలో వెళ్లడానికి దోహదపడిందని ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. ఈ నక్షత్రశాలలో 80 మంది కూర్చొని వీక్షించేలా చిన్నపాటి సినిమా థియేటర్ నిర్మించారు. మూవీని ఎదురుగా కూర్చొని చూస్తే ప్లానిటేరియంలో 6 బయట పడుకొని రాత్రి ఆకాశంలో చుక్కలను చూసే డైరెక్షన్లో సీటింగ్ ఉంటుంది. విశ్వం పుట్టుక, గ్రహాలైన అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు, భూమి, శని, బుధుడు, కేతువు, రాహువు వంటివి విశ్వంలో ఎలా తిరుగుతాయో వాటి వివరాలను సినిమాలాగా చూపిస్తూ అత్యాధునిక సౌండ్ సిస్టంలో వాటి గొప్పదనాన్ని వినిపిస్తుంది. ఒక సినిమా కథ వినడానికి, చూడటానికి ఎలా ఉంటుందో ఖగోళంలోని గ్రహాల పనితీరును తెలుసుకోవడానికి ప్లానిటోరియం కూడా చిత్రం రూపంలో అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. వరంగల్లో ప్లానిటోరియం ఒకటి ఉందనేది కూడా ఇప్పటి విద్యార్థులకు తెలియకుండా మరుగున పడింది. చాలా ఏళ్లుగా ఈ నక్షత్రశాలను పాలకులు పట్టించుకోలేదు. విద్యార్థులకు అందుబాటులోకి రాకుండా పోయింది. అనేకసార్లు ప్లానిటోరియం కోసం విద్యార్థి సంఘాలు సైతం గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్లానిటోరియం ఆధునీకరణ పనులు చేపట్టారు. సుమారు 6 కోట్ల రూపాయలతో 2 భాగాలుగా డెవలప్ చేస్తున్నారు. దెబ్బతిన్న గోడలను రిపేర్ చేయడంతో పాటు వెయిటింగ్ రూమ్స్, సీలింగ్, లైటింగ్, టాయిలెట్లు, టైల్స్ వంటి పనులు కొనసాగుతున్నాయి. ప్లానిటోరియం మళ్ళీ తిరిగి ప్రారంభం కాబోతుందంటే ఒక సంతోషకరమైన అంశంగా భావించవచ్చు. హిందూజా ప్రతాపరుద్ర మున్సిపల్ ప్లానిటోరియం. హిందూజా ఎందుకు వచ్చిందంటే, మనకి వరంగల్కి కోచ్ ఫ్యాక్టరీ రావాల్సిన టైంలో రాకపోయేసరికి అప్పుడున్న పివి నరసింహారావు గారు హిందూజా వాళ్ళతో సంప్రదించి సంవత్సరానికి ₹1 లీజ్ లాగా వాళ్ళతోటి కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. తిరిగి ప్రారంభించాలి, దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వరంగల్ ప్రజలకి దీన్ని అందించాలని తపనతో ముందుకు తీసుకొచ్చారు. అందుకు చాలా సంతోషం. ఆ కాలంలో అంటే మా చిన్నప్పుడు మేము ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్కి లోనయ్యాం. వచ్చేసి ప్లానిటోరియంలో కూర్చోవడం, సోలార్ సిస్టమ్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, అదేవిధంగా ప్లానెట్స్, వీటన్నిటికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ ఆ రోజులలో మేము చూసాము, ఎక్స్పీరియన్స్ అయ్యాము. స్పేస్ సైన్స్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పిల్లలు నేర్చుకోవడం ద్వారా వాళ్ళు భవిష్యత్తులో బాగా రాణిస్తారు. ప్లానిటోరియం నిర్వహణలో ప్రధానమైన ప్రదర్శన గది పనులను హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. 2 నెలల కిందటే 70% పనులు పూర్తయ్యాయని, మరో నెలలో ప్లానిటోరియం అందుబాటులోకి వస్తుందని భావించారు. కానీ తీరా చూస్తే పనులు నత్తనడకన సాగుతున్నాయి. నక్షత్రశాలకు ప్రధానమైన గ్లోబ్ ఆకారంలో ఉండే గదిలో 3D స్క్రీన్, డిజిటల్ లైటింగ్, సౌండ్ సిస్టమ్, నీటింగ్ వంటి పనులు ఇంకా మొదలు పెట్టనే లేదు. ఈ పనులను స్పీడప్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని విద్యావేత్తలు, విద్యార్థులు కోరుతున్నారు. మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ పరంగా అయితే మనం చంద్రగ్రహణం కానీ, సూర్యగ్రహణం కానీ ఇలాంటివి డైరెక్ట్ లైవ్లో చూడవచ్చు. ఇలాంటివి ఇంకా తెలంగాణలో పెట్టాలని కోరుకుంటున్నాం. రైటింగ్ ఆర్ లిజనింగ్ కన్నా ఎక్కువ పిల్లలు ఎలా నేర్చుకుంటారు అని అంటే విజువల్స్ ద్వారా చాలా నేర్చుకుంటారు పిల్లలు. బై దిస్ ఏమైంది అని అంటే పిల్లలకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఇట్లా ప్లానిటోరియం ఏంటంటే ఇప్పుడు
astronomy night in the sky. With this children will be learning more things. స్కూలింగ్ టైంలో మేము అప్పుడు ఎలా క్యూరియాస్గా ఫీల్ అయ్యామో ఇప్పుడు కూడా పిల్లలకి చెప్తే కూడా పిల్లలు కూడా అలానే క్యూరియాసిటీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా ఏంటంటే చూసి నేర్చుకోవడంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఖగోళ శాస్త్రంపై అవగాహన మక్కువ పెంచుకునేందుకు పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఈ ప్లానిటోరియం పనులు త్వరగా పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వరంగల్ వాసులు కోరుతున్నారు.